హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే మనకైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అయితే మనకైతే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి సిలబస్ ఏంటనేది అయితే చూద్దాము. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇది వచ్చేసరికి మనకైతే ఇది స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి సిలబస్ అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం మనకైతే 75 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి ఇదేంటంటే ఎస్ఎస్సి స్టాండర్డ్ వైజ్ అయితే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనేట్లు చెప్తున్నారు. ఇవి వచ్చేసరికి మొత్తం మనకైతే 75 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. టోటల్గా మనకు టైం వచ్చేసరికి 150 నిమిషాలని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఏంటంటే 2.5 గంట అయితే టైం అయితే ఉంటుంది. మార్క్స్ వచ్చేసరికి 75 క్వశ్చన్స్కి 75 మార్క్స్ అయితే ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అని. నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేసరికి సేమ్ 75 క్వశ్చన్స్ 75 మార్కులు. టోటల్గా మనకు వచ్చేసరికి 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్కులకి అయితే మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ విషయానికి వచ్చేసరికి 1/3 అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసరికి ఇందాక మనం చెప్పుకున్నాం కదా. పార్ట్ ఏలో మనకి ఏంటంటే 75 మార్క్స్కి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో టాపిక్స్ అనేది అయితే చూద్దాము. మస్ట్ వచ్చేసరికి జనరల్ సైన్స్ అండి. జనరల్ సైన్స్ నుంచి మనకి ఏంటంటే కాంటెంపరీ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అండ్ కొన్ని ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్సీ అండ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి హిస్టరీ ఆఫ్ ఇండియా గురించి అయితే చెప్తున్నారు. ఏంటంటే ఎంపాసిస్ విల్ బి ఆన్ బ్రాడ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ ఇట్స్ సోషల్, ఎకనామిక్, కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ విత్ ఇంకోటి ఏంటంటే ఫోకస్ ఆన్ ఏపీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ అండి. ఇందులో ఏంటంటే ఇంక్లూడింగ్ ద కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రీఫార్మ్స్ ఇన్ ఇండియా అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ అండి. ఇందులో ఏంటంటే రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసరికి సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ గురించి అయితే చదువుకోవాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఎయిత్ వచ్చేసరికి డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది అండి మనకైతే. నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేసరికి 75 క్వశ్చన్స్ ఇస్తారు, 75 మార్క్స్ అండి. ఇవి వచ్చేసరికి యాజ్ పర్ జనరల్ సైన్సెస్ వచ్చేసరికి ఎస్ఎస్సి స్టాండర్డ్ వైజ్ అయితే ఇస్తారని అయితే చెప్తున్నారు. ఫస్ట్ వచ్చేసరికి సోర్స్ ఆఫ్ ఎనర్జీ గురించి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫస్ట్ టాపిక్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి లివింగ్ వరల్డ్ గురించి అయితే చెప్తున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి రిప్రొడక్షన్ అండ్ గ్రోత్ అండ్ హెరిడిటరీ అండ్ ఎవల్యూషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే రిప్రొడక్షన్ అండ్ గ్రోత్ అనేది ఒక టాపిక్ మీద అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ టాపిక్స్ అయితే ఉన్నాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి హెరిడిటరీ అండ్ ఎవల్యూషన్ గురించి అయితే టాపిక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి న్యాచురల్ రేషియోస్ అండి. ఇందులో ఏంటంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ గురించి అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి కార్బన్ కాంపౌండ్స్ అండి. కార్బన్ కాంపౌండ్స్ మీద అయితే చదువుకోవాలి. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ గురించి అయితే చదువుకోవాలని అయితే చెప్తున్నారు. అంటే టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసరికి ఎథ్నోబాటనీ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది సిలబస్కి సంబంధించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇందులో వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే మ్యాథ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది టాపిక్స్ అయితే.
సో ఎందు వచ్చేసరికి జనరల్ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి యాజ్ పర్ ఎస్ఎస్సి స్టాండర్డ్ ప్రకారము ఆర్థమెటిక్ అయితే ఇవ్వడం జరిగింది. టాపిక్స్ ఏమేమి ఇవ్వచ్చు ఏంటి అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జామెట్రీ అయితే ఇవ్వడం జరిగింది టాపిక్స్ వచ్చేసరికి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి స్టాటిస్టిక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది మ్యాథ్స్ సంబంధించి అయితే సిలబస్ అయితే గైస్. సో పూర్తిగా ఇదైతే మొత్తం మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే సిలబస్కి సంబంధించి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో థ్యాంక్ యూ.